అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మో అట్లా కాదు నాయన, నేను నిన్న అమ్మ దగ్గరికే తీసుకెళ్తాను అన్నారు వారు. సరే అమ్మ దగ్గరికి తీసుకొచ్చారు స్వామి. ఆయన అన్నారు, ఆయన ఒక అవధూత, ఆయన రికమెండేషన్ నాకు చెప్పే సమాధానం జగన్మాత పరాశక్తి. ఏమిటి ఉపాధికి పట్టిన అదృష్టం. జగన్మాత ఏమో గురువుగా అక్కడ చెబుతోందా, అవధూత ఏమో రికమెండ్ చేశాడా వీడికి చెప్పు అమ్మా అని చెప్పని మహదానందపడిపోయాను. అంతా అదే అంటున్నావు కదా అమ్మా, అనుకోవడమా అనిపించడమా అని మొదటి ప్రశ్న వేశాను అమ్మని. ఆయన చెప్పారు కదా, ఓ పర్మిషన్ ఇప్పించేశారుగా స్వామీజీ. వేరే ఉద్దేశం కదా, తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస. అనుకోవటం అంటే ఉంది, నేను అనుకుంటాం, నువ్వు అనుకుంటాం, అందరూ అనుకుంటాం. అనిపించాలిగా, ఎట్లా అనిపిస్తుంది అది, ఆ అనిపించే మార్గం ఏమిటో చెప్పు అని అమ్మన్నట్టు. అప్పుడు అమ్మ ఏం చెప్పి, నాకు బాగా పునాది పడిపోయింది అనుకోండి, బ్రహ్మాండంగా పునాది అది నాకు. వసుంధరక్క ఉంది అక్కడ, వసుంధరక్క అని పిలిచింది. ఆ ఎదురుగా అమ్మ వాడుకొని పెట్టుకునేటువంటి గాజులు పెట్టుకునేటువంటిది ఒకడక్కడ చిన్న బీరువా లాంటిది ఒకటి ఉండేది అక్కడ లోపల ఉండేది. అమ్మ గది పక్కన గదిలోనే పక్కగా ఉండేది. వసుంధరని పిలిచి, వసుంధర ఒకటి పట్టరమ్మండి అందుట్లో గాజు, బంగారపు గాజు, అది ఇట్లా చూపించిందమ్మ. నాన్న ఇదేమిట్రా అంది. గాజు అన్నా నేను. బంగారం కదా అందమ్మ. గాజు బంగారపు గాజేగా, కాబట్టి ఇది గాజు ఆకారంగానే ఉన్నది బంగారమే కదా. అవునమ్మా అన్న. అంటే గాజు ఆకారంతో ఉన్నటువంటి బంగారం. మనం రూపాన్ని చూసి గాజు అన్నాం, నిజంగా ఉన్నది అక్కడ బంగారం. ఒక్క క్షణం ఆగి అమ్మన్నారు, నాన్న బంగారం కూడా కాదు మట్టి కదా అన్నారు. నిజమేగా, ఈ బంగారానికి మూల పదార్థం ఏది? మట్టిగా అంటూ గాజు నుంచి బంగారం దగ్గరికి తీసుకొచ్చింది. బంగారంలో నుంచి దాని మూల పదార్థమైనటువంటి ఆ మట్టి భూతత్వం దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టిందాం. పంచభూతాల్లో ఒక భాగమే కదా. అవును నాన్న, మీరు ఇక్కడ దాకా వచ్చి ఆగుతారు, ఆ పైన మీకు తెలియదు, నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది. అనిపించడం నాకు తెలియదుగా, మరి ఎట్టా అనిపిస్తుందో అనిపించే ప్రాసెస్ మాత్రం చెప్పు. ఈ ఎన్నాళ్ళు అట్టా చూసినా అనిపించదే. ప్రసాద్గానే కనపడుతున్నాడు, ప్రేమగానే కనపడుతున్నాడు. ఇట్లా కనపడుతూ ఉంటే అమ్మేమో అనిపిస్తుందని నాకేమో అనిపించటం లేదు, ఎంతకాలం కొట్టుకున్నా ఇట్లాగే ఉంది అని ఏదో ఇట్లాగే కూర్చొని అమ్మ యొక్క చరిత్ర, అమ్మ యొక్క ఆ సంభాషణలో నుంచి చోటు వచ్చేటప్పటికి ఒకటిగా కనిపిస్తుంది, ఒకటిగా అనిపిస్తుంది, అనేకంగా అనిపిస్తుంది, లేదా రెండుగా కనిపిస్తుంది, ఒకటిగా అనిపిస్తుంది. మొన్న ఉచ్చరాశం గారు కూడా ఒకటిగా అనిపించు, రెండుగా కనిపించు అని రాశారు. అసలు ఇది ఏమిటని అది అని పాట రాశాడు ఆయన. అసలు ఇది ఏమిటి అంటే ఇంతవరకు ఎవరు చెప్పాలి, ఇంత సింపుల్గా స్పష్టంగా చెప్పిందమ్మా. ప్రసాద్గానే కనపడతాడు, అప్పారావుగానే కనపడతాడు, వాడి గుణాలు కనపడతాయి, నీ గుణాలు కనపడతాయి. కానీ ఇందాక చెట్టు ఉపమానం చెప్పాను చూశారు, దేని రూపం దాంది, దేని గుణం దాంది, దేనిది దానికే ఉందని చెప్పని, అట్లాగే ఒకటే ఇన్నయింది అని అనిపిస్తూ ఉంటుంది అనుక్షణం నాకు. చాలా గొప్పగా ఉంది. ఇంకో ప్రశ్న మీరు వేశారు. అవును, కర్మ నిత్య జీవితంలో ఎట్లా నడుచుకుంటే కర్మ యోగంగా మారుతుంది. మనం చేసే ప్రతి కర్మ యోగంగా మారాలంటే ఏం చెయ్యాలనేది భగవద్గీతలో కూడా అన్నాడు ఆయన. అయితే ఇదంతా లేకుండా చాలా సింపుల్గా మరోసారి చెప్పారు నాతోటి. ఏం జరిగిందంటే ఒకసారి 1977 సంవత్సరం. అప్పటికి చాలా జీవితంలో ఒడిదుడుకులు పడ్డాను. ఒడిదుడుకులు ఆయిల్ బిజినెస్ చేస్తున్నాం, మేము భారీగా వ్యాపారం చేస్తున్నాం. నేను ఒక వర్కింగ్ పార్ట్నర్ని, క్యాపిటల్ పార్ట్నర్స్ వేరే ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు. అప్పటికి నాకు ఒక అబ్బాయి, 4 ఆడపిల్లలు. అప్పటి రోజుల్లో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, క్యాష్గా ఉంది నా వాటిలో. వ్యాపారం చాలా పెద్దది. అది జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, కొట్టు దొంగలు పడ్డారు. రూఫ్ థెఫ్ట్, పైన పెంకులు తీసేసి లోపల దిగి ఒక 20,000 పట్టుకుపోయారు. అప్పటి రోజుల్లో 20,000 అంటే ఇప్పుడు 2 లక్షల పైన, 4 లక్షలు 3 లక్షలు ఉంటుంది. అమ్మతో చెప్పా,
అమ్మ ఇట్లా జరిగిందమ్మా అని. ఇంతకంటే పెద్దది వస్తే ఇది చిన్నదే కదా అంది. ఎక్కడ కూడా ఇంకోటేదో పెట్టేట్టుంది ఈవిడ, అంటే జరగబోయేది కూడా ఆవిడికి తెలుసు కనుక. సరే ఎట్లా తట్టుకునే శక్తి మనం ఇచ్చింది, అది వేరే సంగతి అనుకోండి. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా ఆయిల్ లారీ ఒకటి లోడ్ చేసాం, ఎమ్మిగ నోట్. వాడు బిపిన్ కుమార్ బెహ్రా అని వాడు పెద్ద స్మగ్లర్, వాడు రౌడీ హంతకుడు అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. వాడికి 28-20 మీసాకి మంచి అట్టహాసంగా ఉండేవాడు వాడు. ఎమ్మిగ నోట్. ఆ లారీ ఏం చేశాడంటే వాడు అమ్మేసుకొని లారీ పోయిందన్నారు. సరే డ్రైవర్కి కాదు, వీడే కాజేసి డ్రైవర్ మీద నెట్టాడు. సరే తర్వాత అదంతా జరిగిన తర్వాత అమ్మతో చెప్పా, అమ్మ ఇట్లా జరిగిందమ్మా అన్నాడు. నాకు తెలుసు అని. అమ్మ నిన్ను నమ్ముకున్నానా, సర్వస్వం నువ్వేనని అనుకున్నానా, సర్వస్వం నువ్వేనని అనుకున్న తర్వాత నా సొమ్ము పోతే ఉన్నది కాస్త ఇది ఆ కాస్త ఇట్లా పోతా ఉంటే నువ్వేమంటున్నావు ఇప్పుడు నాకు తెలిసి ఉంటా, అంటే నీకు తెలిసే పోగొట్టావు అనమాట నా సొమ్ము. బుద్ధి తక్కువై నిన్ను నమ్ముకున్నాను నేను. ఏ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆపద మొక్కుదులు అంటే నా సొమ్ము నాకు వచ్చేది, నా లారీ నాకు దొరికేది. నిన్ను నమ్మటం నా బయటికి అనలేనుగా, లోపల మనసులో అనుకున్నా అనుకొని అమ్మతో అన్నాను, అయితే నా లారీ దొరుకుతుందా నా సొమ్ము అని అడిగా. జరుగుతుంది కదా చూస్తూ ఉండు అంది. అంటూ ఇంకో మాట ఏమందంటే, వాడిని బాధల్లో ఉండేది తీసుకుపోయాడో లేరా అంది. నువ్వు తల్లి పాత్రలో ఉండి అందరూ నీకు బిడ్డలే, వాడి బాధ కనిపించిందా, సొమ్ము పోయి నేను ఏడుస్తుంటే వాడెన్ని బాధల్లో ఉండే పుణ్య మీద కారణం రాసుకున్నట్టుగా బాధ కలిగింది. ఏం చేస్తాను, ఏ బాధ కలిగితే అమ్మతో ఉండే చనువు చొప్పునే అన్నా నేను. అంతేగా అన్న తర్వాత దొరుకుతుందాన జరుగుతుంది కదా చూస్తూ ఉండు అంది. నాకేం సమాధానం చెప్పాలి, దొరుకుద్దని చెప్పాలా దొరకదని చెప్పాలా, ఏమిటో ఇప్పుడు చెప్పేది నాకేం అర్థం కావటల్లా అని మనస్సులో అనుకొని, ఏం జరిగినా చూస్తూ సాక్షిగా ఉండే స్థితప్రజ్ఞుడిది, అది నా దగ్గర ఉంటే నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను మనస్సులో అనుకుని ఆవిడతో అలా అనుకొని, అయితే తట్టుకునే స్థితినన్నా ఇవ్వమ్మా అన్న. అలాగే అంటే జీవితంలో కష్ట సుఖాలనేవి వస్తూ పోతూ ఉంటాయి, సాక్షిగా జరుగుతుంది చూస్తూ ఉండు అనే సాక్షిత్వానికి దారి తీయడానికి నిత్య జీవితంలో అలవాటు చేయడానికి పునాది వేసిందండి. అక్కడ అనుకోగలుగుతా అంత తేలిక మాటిది. వాడిని బాధల్లో ఉన్నాడు, సరే తర్వాత వాడు దొరికాడు. అలా దొరికిన తర్వాత వాడిని బాధల్లో ఉన్నాడు అన్న తర్వాత వాడేం చేశాడంటే, వాడికి ఓ పిల్లాడు. సరే ఇద్దరం కలిసి అమ్మ వాడిని బాధలో ఉన్న ఇచ్చిందిగా, ఒక స్థితి ఇచ్చిందిగా. సరే మంత్రాలయం దగ్గర ఏమీ లోడ్ చేస్తే ఆ దగ్గరగా వాడిని పుణ్యక్షేత్రాలకు తిప్పాను, వాటిని అడిగి తిప్పాను, ఇడి తిప్పాను, అంతా బాగానే ఉంది. ఓసారి వెళ్ళిన తర్వాత మంత్రాలయంలో ఇద్దరం కాఫీ తాగుతున్నాం, ఆ వాడు నేను ఇద్దరం, ఆ దొంగను నేను ఇద్దరం. సడన్గా అంతమందిలో కాళ్ళ మీద పడ్డాడు వాడు. ఏమిట్రా అన్న అనేటప్పటికీ వాడు అన్నాడు, ఏమండి కనీసం 10 ఏళ్ళన్నా శిక్ష తక్కువ పడదు, నాకు కేసు బుక్ చేసారు అయిపోయింది, నాకు ఇప్పుడు 2 ఏళ్ల కుర్రాడు ఉన్నాడండి, నేను శిక్షలో నుంచి బయటకు వచ్చేప్పుడు నా కొడుకుకి వీడంత అవుతాడు, వాడు ఇప్పుడు కాఫీ కప్పులు గడుగుతున్నాడు, వాడు నా కొడుకు గతి కూడా అంతే కదా, ఏమైనా మీరే నన్ను ఒడ్డునయ్యాలంటే నా దగ్గర డబ్బు అయితే లేదు, మీ అప్పు కింద ఖాళీ లారీ ఇచ్చేసేస్తాను నేను, కాబట్టి నన్ను ఒడ్డున పడేయండి అన్నాడు. నేనేం మాట్లాడతాను, సరే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వాడి తరఫున నేనే ప్లేట్ వాడి దగ్గర డబ్బులు లేవు, ఆ తీరా వచ్చాడు వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం ఎవరు వాడి దగ్గరికి రాలా, ఎవరు సపోర్ట్ చేయలేదు. సరే మన సొమ్ము నాకు వాడు లారీ రూపంలో ఇచ్చాడు కాబట్టి సొమ్ము దొరుకుతుందండి, జరుగుతుంది చూస్తున్న మందిగా అయిపోయింది. సరే ఓ రోజున అక్కడ కూర్చున్నాం, ఆ ఆఫీసులో అమ్మ క్యాలెండర్ ఉంది అక్కడ. ఏ మా కౌన్ హాయ్ అన్నాడు వాడు. అడగటం ఏమి ఎవరు అన్న, ఆ అమ్మ ఎవరు ఓ నన్ను ప్రశ్న వేసి, ఒరే నా ఉపాసన దైవం వాడేరా బాబు, వాడేం చేశాడు, జరుగుతుంది చూస్తూ ఉండు నాకు చెప్పింది కానీ తను చూస్తూ ఊరుకోలేదండి, అంతేగా తన పని తను చేయడం ప్రారంభం చేసింది. వాడిని ఎక్కడ పట్టుకుంటాను నేను, అంత తేలిగా పట్టుకోవడం. కానీ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక శక్తి వాడిని వెంటాడట మొదలు పెడుతుందట. పక్క నుంచి ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా నిలబడ్డా వాడు దాన్ని తట్టుకోలేకపోయాడు. వాడు తట్టుకోలేక మెంటల్గా వాడు బాగా అప్సెట్ అయిపోయేవాడు. ఈ బాధను నేను తట్టుకోలేను, రైల్ ట్రాక్ మీద తలక పెట్టి చచ్చిపోదామని నేను ఆయనకు వచ్చాను. సరే రైల్ ట్రాక్ మీద పడుకున్నాడు. ఒక ఫ్లాష్ థాట్ వాడికి వచ్చింది, చచ్చేవాడివి ఎట్లాగో చస్తున్నాను కదా, ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చి చస్తే పోతుంది కదా అని వాడికి ఒక ఫ్లాష్ థాట్ వచ్చింది. ఇది జరుగుతుంది చూస్తూ ఉండంటే నన్ను చూస్తూ ఉండమంది కానీ తాను చూస్తూ ఊరుకోలేదు అనేదానికి నిదర్శనం. సరే వాడు కాంప్రమైజ్కి వచ్చాడు, ఏదో లారీ ఇస్తానాడు, వాడు ఇవ్వలేకపోయాడు. సరే ఇదంతా జరుగుతుంది. తర్వాత వాడిని అవండి మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టారు కదా, మరి మిమ్మల్ని ఇట్లా రక్షణ చేస్తుంది, నేను అమ్మని విశ్వసిస్తే నన్ను కూడా రక్షణ చేస్తుందా, నాకు కేసు లేకుండా చేస్తుందా అని అడిగాడు వాడు మిమ్మల్ని. ఆ స్థితిలో ఓహో
సరేరా బాబు, మరి మీరు ఏం చేస్తుంటారు మంత్రం అమ్మని గురించి అన్నాడు వాడు. జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి అనేది అమ్మనామరా బాబు నేను అనుక్షణం చేస్తుంటాను. అరే అరే భాయ్, ఇంత దూరం నా మనసుకి అసలు తిరగదు, నోరు తిరగదు నాకు. అమ్మా అమ్మా అంటాను, నాకు పలకదా అన్నాడు. పలుకుతుందిరా అన్న. సరే ఆ ఫోటో తీశారు, ఫోటో తీసి చూశాడు. కూర్చుంటే అమ్మ, నిలబడితే అమ్మ అంటున్నాడు. ఎక్కడ జైలు శిక్ష పడుతుంది, ఎందుకంటే ఆ శాక్ట్ ఎట్టాడిదంటే వాడు మోసం చేసి తీసుకెళ్ళాడు కాబట్టి శిక్ష కంపల్సరీగా ఉంటుంది వాడికి, జరిమానా కంపల్సరీగా ఉంటుంది. పశ్చాత్తాపంతో పాటు భయం కూడా పడుతున్నాడు ఇప్పుడు చాలా. సరే కోర్టుకి వెళ్ళాం, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అమ్మ 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 రక్షిస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు కదా వాడు. సరే ఇక్కడ కేసు నడుస్తుంది. నడిచిన తర్వాత ఆ యాక్ట్ తీసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే శిక్ష కంపల్సరీ, ఇది మన జరిమానా కంపల్సరీ, కనీసం 7 ఏళ్ళు వేయాలి అని చెప్పి ఏదో చెబుతున్నారు. జడ్జి గారు ఏం చేశాడంటే నన్ను పిలిచాడు. ఏమయ్యా నీ సొమ్ము నీకు అందిందా? సరే అయిపోయింది, నా సాక్ష్యం అయిపోయింది. వాడిని పిలిచాడు. ఏమయ్యా, అయ్యా నా సొమ్ము లారీ వాడు డ్రైవర్ పట్టుకుపోయాడండి, ఆయన మంచివాడి ఆయన, అందువల్ల దాని కాంపెన్సేషన్ కింద ఈ లారీ ఇస్తున్నానండి, ఆ బొట్టి లారీ ఇచ్చేసేస్తున్నాను దాని కింద. 4:30 అయింది. 4:30, 4:30 మధ్యలో అయింది సుమారు. ఆయన తీర్పు చెప్పారండి జడ్జి గారు. ఏమని చెప్పాడు ఆయన? కోర్టు లేచేదాకా శిక్ష 2,000 జరిమానా అన్నాడు. 4:30కి ఆయన చెప్పాడా? 5ంటికి కోర్టు లేస్తుందా? ఆ కాగితాలు తీసుకునేటువంటి అరగంట పట్టుద్ది వాడికి. ఆయనకి ఎట్లా బుద్ధి పుట్టిందో జడ్జి గారికి, ఇది ఎక్కడికండి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కోర్టు లేచేదాకా శిక్ష కాబట్టి శిక్ష అయిపోయింది. 2,000 వాడి తాలూకు ఎవరు కట్టేవాళ్ళు లేరు కాబట్టి నేనే కట్టా. చాలా గొప్పగా ఉంది ఇది. సరే మొదలు పెట్టాడు. అయ్యా నేను అమ్మని చూడాలి, ఇప్పుడు అమ్మని చూడకుండా మా ఇంటికి కూడా పోను, నువ్వు నాతో పాటు వెంట ఉండి నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మని చూపించాలి నాకు అన్నాడు. వెంట పెట్టుకొచ్చాను. అమ్మ దగ్గర కూర్చున్నాం. వాడు ఏం చేశాడు? అమ్మ దగ్గర కూర్చొని అక్కడ కమలాఫలంలో పక్కన ఎవరో తెచ్చినాయి. అమ్మ ప్రశ్న వేసింది. అమ్మ నేను దొంగని వాడు చెప్పాడు. బాబు ఆయన నన్ను ఎవడు రక్షణ చేసేవాడు లేడు, నువ్వు రక్షణ చేసావు నన్ను, నాను సరైనటువంటి జీవితాన్ని ప్రసాదించి ఈ ఏదో బతుకు లేకుండా మంచి మార్గంలో నేను బ్రతికేటట్టు చెయ్యమ్మా, నువ్వు మంచివాడివేనని అమ్మ ఓదార్పు వచనాలు చెప్పింది. చెప్పిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ పక్కన ఆ కమలాఫలం తీశాడండి, ఒలిచాడు, లేచి అమ్మ నోట్లో పెట్టడం మొదలుపెట్టాడు. అమ్మ ఆనందంగా వీడు పెట్టడం, అమ్మ చప్పరిస్తూ తింటాం. సొమ్ముగా చేసిన దొంగట, పోగొట్టుకున్నామని నేనిట, వాడు నా బిడ్డే వీడు నా బిడ్డే అని చెప్పి అంటామా? ఆ తల్లి సాక్షాత్ రామకృష్ణయ్య సంస్కరణ అనేటువంటి ఒక ఎడిటోరియల్ రాశాడు దీని గురించి. అమ్మని ఆశ్రయిస్తే అమ్మ గుణాలు కూడా ఆశ్రయించిన వాడికి వస్తాయి. ఇది దీనికి తన మాటలు చెప్పటమే కాదు, ఆచరణాత్మకంగా ఆవిడ ఆచరించి చూపించింది కదా. ఆవిడ ఆచరించి చూపించడం కాదు, మన చేత ఆచరించేటట్టు కూడా చేస్తుంది. అంతేగా, అయితే మీరు అంత పెద్ద దానికి ఇది నిదర్శనం. ఎందుకంటే అంత పెద్ద మనసుతో మీరు ఆ రకంగా ఆ ఎడిటోరియల్లో ఇది వచ్చేటప్పటికల్లా అప్పటిదాకా తిరిగిన అపారాన్ని అతనికి తెలియ ఎంతోమంది ఫోన్లు చేసి అది చేసి ఇది చేసి, ఏమయ్యా బాబు మరి ఇంత అపకారం చేసిన అని కూడా నువ్వు. అప్పటికి అమ్మ బుద్ధి ఇచ్చిందయ్యా, ఇప్పుడైతే నాకు ఆ బుద్ధి పుడుతుందో లేదో నాకు తెలియదు, అది జరుగుతుంది చూస్తూ ఉండు అన్నది. నిత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి చూస్తూ ఉండు అనేటువంటిది ఆ నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి కర్మ సిద్ధాంతంలో ఏదైతే ఉన్నదో ఆ స్థితి రావడానికి సాక్షిగా చూసేటటువంటి స్థితిని అందించింది అమ్మా. చాలా గొప్పగా. ఎందుకంటే మీరు ఈ అమ్మ చెప్పిన దాన్ని ఆచరణాత్మకంగా మీరు దాన్ని అనుభవించి చేయించింది. నేను చేయడం కూడా నా చేతిలో ఏం లేదు, అది కూడా అమ్మ అనుగ్రహమే. చాలా నిజంగా మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. అమ్మ ఆ భావాన్ని మీరు ఆ స్పిరిట్ ఇది తీసుకొని ఈ కర్మయోగంతో ఆగలే, యోగ సాధనలో కూడా నాకు బాగా పనిచేసింది. జరుగుతుంది చూస్తుండు, అంతేగా. నువ్వు చేసేది నీ చేతిలో ఏం లేదనే అర్థం అక్కడ. అంతేగా. సరే అప్పటిదాకా నేను కుండలిని యోగాన్ని ఆశ్రయించి కొంత చేశాను, షట్చక్రాలని చేశాను కాబట్టి నేను ఈ చక్రం ఏదో చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు అమ్మేమన్నది చేయమని చెప్పలా, గమనించమంది, జరిగేదాన్ని చూస్తుండమంది. అంటే చూడటం మొదలుపెట్టే. అరేరే ఇప్పటిదాకా శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఇటు అటు ఈ లెక్క ప్రకారంగా ఇది రేచకం, ఇది పూరకం, ఇది కుంభకం లెక్కలేసుకుంటుండేవాడిని. ఇవన్నీ చేస్తుంది వాడు, నిద్రపోతున్నప్పుడు కూడా జరుగుతూనే ఉంది కదా. వాడు చేస్తున్న దాన్ని నేను చేస్తున్నాను అనుకొని అంత భ్రమలో పడ్డాను ఇప్పటిదాకా. లోపల ఎవడో ఒక శ్వాస స్వరూపుడయ్యి ఉన్నాడు వాడు.
అని ఎంత దాకా వెళ్ళానంటే శ్వాసను గమనించడం ప్రారంభం చేసినప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను కానీ అంటే చాలా సాధనలు ఉన్నాయి. గమనించడం మొదలుపెట్టా. అంటే శ్వాస ముక్కులెంబడి వస్తుంది కదా, ఏ రూపంలో వస్తుంది? వాయు రూపంలో ఉంది. ప్రాణవాయువు కదా ఇది. ఈ గమనించడం ప్రారంభం చేసేటప్పటికి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూసా. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ కలిసింది ఇది అంటే భూమధ్య స్థానంలో. అసలు అక్కడికి ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా దృష్టి పెట్టేటప్పటికల్లా లోపల ఊపిరితిత్తులు ఇట్లా కదులుతూ ఉంటే ఆ కదులుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ గాలినే ప్రాణవాయువు అనే పేరుతోటి మన ముక్కు రంధ్రాల ద్వారా వస్తుంటే బయటకు వస్తున్న గాలిని మనం గుర్తించామే తప్ప ఈ గుర్తుకి ఆధారమైనటువంటి ఈ ఊపిరితిత్తులను కూడా కదిలించేటటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అని ఆలోచన వచ్చింది మరి. అంటే ఈ శ్వాసను గమనించడం ప్రారంభం చేసిన తర్వాత దానికి మూలమైనటువంటి హృదయస్థానం దగ్గరికి నేను మనసును తీసుకెళ్ళింది. ఈ శ్వాస బాగుంది, హృదయస్థానం దగ్గరికి వెళ్ళింది. అక్కడ స్పందన ప్రారంభమైంది. ప్రారంభమై ఏం జరిగింది? ఈ స్పందనలన్నీ ఇక్కడి నుంచి శిరస్సు వరకు, ఇక్కడి నుంచి ఆపాదం చివరి పాదాల వరకు కూడా ఒక ప్రాణ ప్రవాహం రన్ అవుతుంటగా కనిపించింది. హృదయ కుహర మధ్యే అన్నాడు కదా ఆయన. అహం అహం ఇది కేవలం ఆత్మరూపేణ భాతి అన్నాడు కదా. అంటే ఇక్కడ ఉంది, ఆయన చెప్పాడు కుడి చేతి వైపున ఎదురు రొమ్ము దగ్గర ఉన్నది అన్నాడు ఆయన. ఇదేంటి నా అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆపాదమస్తకం వస్తోంది, ప్రాణప్రవాహం నడుస్తోంది. ఇది అబద్ధం కాదు. లేకపోతే ఎక్కడైతే ప్రాణప్రవాహం లేదు అక్కడ చచ్చిపోయి పెరాలసిస్ వస్తుంది వాడికి. కాబట్టి ఈయన చెప్పిన వాటికి దీనికి ఎక్కడ సమన్వయం కుదరాలి అని మనసులో అనుకొని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక ఆయన అన్నాడు, అబ్బా హృదయాన్ని కదిలించావు కదమ్మా అన్నాడు. ఏదో వాడు తప్పు చేసినా అమ్మ ఓర్పుతోటి ఉండేట సహజమైన సహనం కదా అమ్మది. అప్పుడు అమ్మేమన్నారంటే, లోపల హృదయాన్ని కదిలించడం కాదు నాన్న, కదిలేది హృదయం అన్న. కదిలేది హృదయమా? కాబట్టి ప్రతి ప్రాణస్పందన హృదయమేగా. ఆ హృదయం లేకపోతే ఆత్మస్వరూపం ఆ అణువు లోపల కూడా లేకపోయితే అణువు ఎలా బ్రీచ్ చేస్తుంది, కదులుతోంది అది. ఇట్లా అమ్మ యొక్క మాటల్ని ఒక్కొక్కటి విశ్లేషణ చేసుకుంటూ మొదట్లో చెప్పి అంతా అదేదైనటువంటి విచారణ మార్గం ద్వారా కానీ శ్వాస నిరోధం కానీ ఆయన రమణ మహర్షి చెప్పినట్టుగా పవనచలన రోధాత్ అంటే శ్వాసను నిలిపి. ఇక్కడ రెండు చెప్పారు. యోగ మార్గంలో అమ్మ ఒక రోజు అన్నారు, నాన్న కాసేపు యోగ మార్గం ద్వారా నువ్వు నిలిపావనుకో ఆ కాసేపు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే అవుతావు కదా, ఆ పావు గంట అరగంట కనుక ఉంటే తతిమ 23 గంటల సంగతి ఏమిటిరా అంది నాతో. ఇది కూడా ఇది చుక్కుగానే ఉంది ఈ మాట. కాబట్టి వీళ్ళందరూ కూడా పవనచలన రోధాత్ అంటే శ్వాసను నిరోధించమన్నారు అని మళ్ళీ కొంచెం యోగ సాధనకు సంబంధించినటువంటి గ్రంథాన్ని మళ్ళీ పరిశీలన చేస్తే అక్కడ ఏమన్నారంటే వాళ్ళు రామకృష్ణానంద స్వామి వారు, గండి చిత్రం స్వామి వారు చెప్పారు. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఆయన అన్నాడు, శ్వాస నిరోధము శ్వాస నిరీక్షణ అని 2 భాగాలండి ఇవి. నిరోధం అంటే ప్రయత్నపూర్వకంగా ఒక చోట కాన్సన్ట్రేట్ చేసి కుంభక స్థితిని తేవడం, అది ప్రథమ దశ. రెండో దశ ఏమిటంటే శ్వాస నిరీక్షణ అంటే జరిగేదాన్ని గమనిస్తూ ఉంటాం. శ్వాసని గమనించమనేగా అమ్మ చెప్పింది నాకు. జరిగేది జరుగుతుంది చూస్తూ ఉండు అని భౌతికమైన విషయంలోనే కాకుండా ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా సాక్షిత్వానికి తీసుకొచ్చేటువంటి మార్గాన్ని చెప్పింది కదా అని మహదానంద పడిపోయానండి. చాలా బాగుంది. అది ఎక్కడికి తీసుకెళ్ళింది అని అడగండి చెబుతా. ఇలా సాక్షిత్వ స్థితి, నైష్కర్మ సిద్ధి, జరిగేది జరుగుతుంది చూస్తుండు, నీ చేతిలో ఏం లేదు అన్న తర్వాత అట్లా జరగడం చూడటం మొదలుపెట్టాను. చూడటం ఎప్పుడైతే మొదలుపెట్టానో శరీర స్పందనలు ఆగిపోయినాయి, ప్రకంపనలు లేవు, ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఏం జరిగింది అంటే నేను అనేది కూడా లేదు అక్కడ. అంటే ఈ నేను ఏది? ఇగో, అసలు నేను కాదు, ఈ ఈగో ఆర్టిఫిషియల్ అయ్యేది. అప్పుడు ఏం జరుగుతుందండి, ఇట్లా చూస్తూ కూర్చున్నాను. మీరు నన్ను మాట్లాడించారనుకోండి, మాట్లాడాలని అనిపించదు, చిరునవ్వుతూ కూర్చుంటుండేవాడిని, లోపల అనుభూతి పొందుతూ ఉండేవాడిని. అదే జీవన్ముక్త స్థితి అని చెప్పని కూడా కొందరు చెప్పారు అక్కడ. ఎట్లాగో చెప్తాను మీకు ఇప్పుడు. అది ఏం జరుగుతుందో చూస్తున్నాక జరిగేది జరుగుతుందో చూస్తుండమనిగా చెప్పింది. ఆ ప్రశాంత స్థితికి వచ్చేటప్పటిది ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే భగవద్గీతలో స్థితప్రజ్ఞానాల్లో చెప్తుంది. ఈ ప్రశాంత స్థితి ఎప్పుడైతే వచ్చిందో మీరు ప్రశ్న నన్ను వేశారు, దానికి సమాధానం నేను చెప్పటం కదా. ప్రశాంత స్థితిలో ఈ నోరు మాట్లాడుతూ అతిశయోక్తి కాదు సమా, అమ్మ అందించినటువంటి అనుభూతి ఆనందంతో చెప్తున్నాను నేను ఈ మాట. నేను అంటే నీ ప్రమేయం ఏముంది అక్కడ? ఇక్కడ నోటితో మాట్లాడేవాడు ఇదివరకు ఎప్పుడైతే ఈ ఇగో గారు ఉన్నారో, అప్పారావు అని ఇగో గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు అక్కడ.
కాబట్టి నీ నోటి ద్వారా పలికిస్తుంది ఎవరు? నీ కంటి ద్వారా చూస్తున్నటువంటి శక్తి ఏది? అమ్మా. ఈ చెవు అనే గోళం ద్వారా వినే శక్తి ఏది? అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేదశాస్త్రములు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. తీసేటప్పటికి నేను వచ్చినప్పుడే ఆ పాట పాడాడు ఆయన, దాన్ని రికార్డ్ చేశారు మన వాళ్ళు. కాబట్టి ఈ రామదాస్ గారు అప్పటిదాకా నీకు పునర్రోజున బూరి పెట్టాను, సీతమ్మకి చేయించాను, లక్ష్మణుడు చేయించానన్న ఆయన, ఎట్లా నన్ను రక్షిస్తావన్న ఆయన, చివరికి జ్ఞానం అయ్యేటప్పటికలా అంతా రామమయం అన్నాడు. అమ్మా, నేను రామోపాసకుడిని కదా, ఆయన అంతా రామమయం అన్నాడు. అమ్మ ఏం చెప్పి చిదంబరరావు గారికి అమ్మ మాట చెప్పింది, విరామం లేనిది రామం అందమ్మ. విరామం లేనిది ఏదండి? చైతన్యం. అనుక్షణం పరిణామం చెందేటటువంటి ఈ జగత్తుకి ఈ పరిణామం చెందింపజేసేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానికి విరామం. ఆ చైతన్యమే రాముడు, ఆయనే ఆత్మారాముడు, దశరథ రాముడు కాదు. కాబట్టి అంతా రామయ్య అన్నప్పుడు ఇదంతా అమ్మమయమేగా. అమ్మమనుకున్నా, ఆత్మమేమనుకున్నా, రామమనుకున్నా అంతా ఒకటిగా. అప్పుడు మనస్సుకి ఎందు చూచిన నీవే సందేహమే లేదు, అందరిలోనున్న ఆత్మస్వరూప పరమాత్మా స్వరూప. ప్రతి కదలికకి ఆధారమైనటువంటి అమ్మని అనుక్షణం చూద్దామని కోరుకున్నా పూర్తిగా నిలబడడం లేదు. అప్పుడప్పుడు మాత్రం అనుభూతులు కలుగుతుంది. అది అమ్మ ఇంకా ముందు ముందు ఏ రూపంలో ఏ స్థితికి ఎక్కడికి తీసుకెళ్తుందో అమ్మ యొక్క అనుగ్రహానికి విశేషంగా నమస్సులు అర్పిస్తూ ఈ యోగ సాధన గురించి, ఆధ్యాత్మిక సాధన గురించి, అమ్మని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా కొన్ని భౌతికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, వాటి కూడా మేము ముందు ఉంచుతాను. అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మ చెప్పిన మార్గాన్ని తూచా అనుష్ఠానం సాధన ద్వారా అనుభూతి పొంది అమ్మ యొక్క అనుగ్రహ పాత్రులైనారు. చాలా పెద్దవారు మీ అనుభవాలు చెప్పారు, చాలా సంతోషం. నేను ఎక్కువ చాలా కాలంగా చివరి జీవితం అమ్మ సన్నిధిలో గడపాలి అనేటువంటి కోరిక ఉండేది. అమ్మ అది కూడా ప్రసాదించింది. ఇప్పుడు ఇక్కడే ఓ సారూప్య సామీప్య మోక్షాలు అన్నట్టుగా అమ్మ చెప్పినటువంటి ముక్తులు అమ్మ ఈ శాస్త్రంలో చెబుతున్నాయి. ముక్తులు అన్నట్టుగా అమ్మ సన్నిధిలోనే ఇక్కడే ఉండి ఒక ప్లాట్ తీసుకొని ఇక్కడ ఉంటూ వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నటువంటి నన్ను మీరందరూ కూడా, అంతేకాదు మీరు ఇక్కడ చేస్తున్న తత్వ చింతన సదస్సులు కూడా చాలా అందరికీ ఇంకా ఈ ఉపాధి చేత 100 కోట్లు లలిత చేయించుదాం అనుకున్నారు. నాకు ఇప్పుడు 77 ఏళ్ళు, 2-3 ఏళ్ల క్రితం సుమారు అవుతుంది. ఈ వయస్సులో నేనేం తిరుగుతానంటే, కాదండి దీన్ని మీరు కన్వీనర్గా ఉండండి అన్నారు. సరే అమ్మ ఇచ్చి అనుకున్నాను. కానీ ఎక్కడికి కదలేక ఏలూరు చుట్టుపక్కలే తిరిగి వాళ్ళకి 80 లక్షలు చేయించాను నా చేతి మీద. అంటే అమ్మ చేయించింది అని అర్థం. 200 మొత్తం 200 కోట్లు అయింది నామం. 100 కోట్లు అనుకున్నటువంటి దానికి 80 లక్షలు అక్కడే జరిగింది. తత్మాదేమైనా కానీ అక్కడ చేయించిందమ్మ. దానికి మొట్టమొదట్లో ఏం చేశాను, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళితే వాడు ఏమండి అందరూ తలా ఒక కాగితం పట్టుకొచ్చేయమంటే ఎడ చేస్తామండి అన్నారు. అప్పుడు మీరు చేస్తున్నారు కదా లలితా సహస్రనామాల మీద నేను చాలా ఉపన్యాసాలు ఇచ్చాను. కారణం ఏమిటి, నేను చదువుకుంది 8వ తరగతి, సంస్కృతం రాదు. ఎట్లా చెప్పారు మీరంటే, అమ్మ మల్లాపరెడ్డి శ్రీరంగారావు రాసినటువంటి భారతీయ వ్యాఖ్య మీద అమ్మ సంతకం చేసి నాకు ప్రసాదించింది. దాని ప్రభావం చేత అమ్మకి లలితకి సామ్యం చేస్తూ అనేక పీఠాధిపతుల దగ్గర, అనేక మంది మహాత్ముల దగ్గర ఈ చరిత్ర చెప్పి, ఈ లలితే అమ్మ జిల్లేలముడిలో ఉన్నది, ఆవిడ మాతృస్వరూపంతో రూపధారణ చేసి వచ్చింది ఇక్కడికి అని చెప్పినప్పుడు అనేక మంది అనేక పీఠాల నుంచి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వాళ్ళ తాలూకు పిల్లల్ని కూడా మన కాలేజీలో చేర్పించి ఇప్పుడు చదివించుకుంటూ ఉన్నారు, ఆనంద పరవశులై వాళ్ళందరూ కూడా. ఇది నేను జీవిత సాధనగా అమ్మ తత్వాన్ని, అమ్మ తత్వ ప్రచారాన్ని కూడా ఈ వయసులో చేయాలి. అంతకంటే నేను చేయగలిగింది కూడా ఏం లేదు. అమ్మాయి ఉపాధి చేత ఏం చేస్తే చాలా గొప్ప జరుగుతుంది. ఇలా ఈ జీవితాన్ని అమ్మ సన్నిధిలో ఉండాలి అని చెప్పనేది ఒక కోరిక. అమ్మ అట్లా ప్రసాదిస్తుంది అనేది కూడా నాకు ఒక విశ్వాసం. అమ్మ యొక్క అవతార లక్షణాన్ని మీరు పూర్తిగా అనుభూతి పొంది ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు. అవునండి, చాలా సంతోషం. అమ్మ దేహం చాలించిన తర్వాత కూడా మా కుటుంబం అంతా అమ్మ రక్షణ వలయంలో ఉంది. దీనికి 2-3 ఉదాహరణలు ముందు మీకు చెప్తాను. చెప్పండి. తర్వాత మీరు అడిగినట్లుగానే
అమ్మ నాకు నిన్న యోగాని గురించి చెప్పాను, మీకు జ్ఞానాన్ని గురించి సంబంధించినవి చెప్పాను, ఇంకా అనేక నిత్య జీవితంలో నడవలసినటువంటి అనేక సందేశాలు కూడా అందించింది. అవి కూడా మీకు ముందు పెడతాను. మా అమ్మాయికి మాత్రం అమ్మాయి యందు చాలా విశేషమైన భక్తి ఉంది. అమ్మ దగ్గర 1 సంవత్సర కాలం ఉంది. హిమాలయంలో 1 సంవత్సర కాలం విశేషమైన సేవ కూడా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎట్లా ఉన్నప్పుడు ఆ అనారోగ్య స్థితిలో హాస్పిటల్లో ఒక రూమ్లో కూర్చొని అమ్మ మీద పూర్తిగా భారం వేసి జీవిత మహోదయ తరంగాలు రోజు పారాయణ చేసేది ఆ అమ్మాయి. సరే, సీరియస్ కండిషన్లో ఉన్న కుర్రాడిని రాత్రి సుమారుగా 10 గంటలు అవుతుంది. అక్కడ మరి సిలైన్ బాటిల్ పెట్టారు. మా అల్లుడికి మాత్రం అమ్మతో బంధం లేదు కాబట్టి మంచివాడే, కానీ అమ్మతో బంధం లేదు కదా, అమ్మంటే అంత విశ్వాసం పెద్ద లేదు. వ్యతిరేకత కాదు కానీ బలమైన విశ్వాసం మాత్రం అమ్మాయికి లాగా లేదు. అమ్మాయికి లాగా లేదు. తలుపు వేసుకుంది అమ్మాయి. మహోదది పారాయణ చేసింది. రాత్రి సుమారు 10-10:30 అవుతుంది. ఆ సిలైన్ బాటిల్ పట్టుకొని ఉన్నాడు ఆయన. సడన్గా తలుపు తెరుచు అమ్మ దేహం చాలించిన తర్వాత ఆలయ ప్రవేశం అయిన తర్వాత సంగతి చెప్తున్నాను ఇప్పుడు మీకు ఈ విషయాలు. లోపలికి వచ్చి మా అల్లుడికి కనిపించి, నేనుండగా ఎందుకు భయం నీకు? వెంటనే ఆయన ఏం చేశాడంటే మా అమ్మాయి పేరు వాణి అని లేపాడు. లేకపోతే కడుగు తెరిచి అమ్మ ఎక్కడుంది, అక్కడికి అమ్మ కనపడలా. ఇది నా భ్రమ నిజమా అని ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆయనకి. అయితే తలుపు వేసి కూర్చున్నారు కదా వీళ్ళు, తలుపు ఎట్లా లోపల నుంచి తలుపు గడి వేసి కూర్చున్నారు వాళ్ళు. మరి తలుపు తీసి లోపలికి ఎట్లా రాగలిగి? తలుపు తీసుంది. తలుపు ఎవరు తీస్తారు? ఆవిడ చదువుకొని నిద్ర వచ్చి కళ్ళు మూసుకుంది. ఈయన అమ్మాయి దగ్గర బాబు దగ్గర ఉన్నాడు కాబట్టి అనుమానం ఏం లేదు. అమ్మ వచ్చింది, తలుపు తీసుకొని లోపలికి వచ్చింది అని ఆనందపడిపోయాడు. మా బాబు కూడా తగ్గుతుంది అనేటువంటి విశ్వాసం బలంగా కలిగింది ఆయనకి. అప్పట్లాగైతే బలంగా కుదిరింది. మా అమ్మాయి మాత్రం మీకు దర్శనమైంది, నాకు కాలేదు అనేటువంటి బాధతో అమ్మాయి ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఇది 10ంటికి జరిగితే ఇది గుంటూరులో జరిగిన సంఘటన. నేను రాత్రి అదే రోజు రాత్రి 9 గంటలకి అమ్మ ఫోటో దగ్గర కూర్చొని, అమ్మ నువ్వు చేయలేనిది ఏం లేదు, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, డాక్టర్ గారు కదా చెప్పారు ఆయన కొంచెం కష్టం అండి అని చెప్పని, ఆయనకి ఏ మందు వాడాలో బుద్ధి పుట్టించి కాస్త మా వాడిని బయట వేయచ్చు కదా, నువ్వు తలుచుకుంటే చేయలేనిది ఏమిటి అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. నేను అమ్మని వేడుకున్నాను. ఇది జరిగింది 9ంటికి అయితే అక్కడ అమ్మ అక్కడ రూమ్లోకి వచ్చి ప్రవేశించి ఆయనకి కనపడింది 10 గంటలకైతే. డాక్టర్ గారికి రాత్రి 11 గంటలు ఎవరో తట్టినట్టుగా లేస్తే సడన్గా ఆయనకు ఒక స్ట్రైక్ అయిందట. ఈ మందు వాడితే తగ్గుతుంది కదా ఈ కుర్రాడికి అని. అప్పటికప్పుడు రాత్రి 12ంటికి ఆ మందు వాడాడు ఆయన. తెల్లవారి పొద్దున్న నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ ఎలా ఉన్నాడు మా బాబు, మా మనవడు ఎట్లా ఉన్నాడు అంటే, ఏమండి ఏమిటో విశేషం చెప్పలేను, రాత్రి 11ంటికి సడన్గా ఎవరో తట్టినట్టుగా లేచానండి, ఫలానా మందు వాడమని చెప్పి అనిపించింది మనస్సుకి, ఆ మందు వాడాను, తెల్లారి పొద్దున వాడు క్లియర్ అయిపోయాడండి, వాడు మీకేం భయం లేదు అని. ఇంతకంటే ఇంకేం మరొక్క సంఘటన చెబుతాను మీకు. చెప్పండి. మా పెద్ద అమ్మాయి, ఈ అమ్మాయి రెండో అమ్మాయి సైజుగా చెప్పారు. ఇంకో పెద్ద అమ్మాయి సంగతి ఒక సంఘటన చెబుతా, చాలా ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి చెబుతాను. తప్పకుండా. మా పెద్ద మనవాడు, వాడు ఇప్పుడు ఆ బెంగళూరులో ఇంజనీర్గా చేస్తున్నాడు. మా పెద్దరుడు గారు తహసీల్దార్గా చేస్తున్నాడు గుంటూరులో. ఆయన వాళ్ళ అబ్బాయి అంటే మా మనవడు అమ్మాయి కొడుకు 8 సంవత్సరాల వయసు వాడికి. స్కూల్ వదిలిపెట్టారు. తాతయ్య గారిని అంటే నన్ను చూడాలి అని వాడికి కోరిక కలిగింది. ఇదివరకు ఒకసారి తాతయ్య గారింటికి వెళ్ళాం కదా, ఎట్లా వెళ్ళామని ఒక ఆలోచన వచ్చింది వాడికి. అక్కడికి దగ్గరే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాం గుర్తువాడికి. రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్ళాం, మొదట్లో విజయవాడ వెళ్ళాం. విజయవాడ ఇళ్ళకి ఏం చేసాం, ఈ బండి దిగాం, పక్కనున్న ఆ బండి ఎక్కాం. ఆ బండి ఎక్కితే ఏలూరు వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు వాడు. ఈ బండి దిగాడు. సాయంత్రం 6 ఏ బండో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆ బండి ఎక్కాడు, పక్కనున్న బండి ఎక్కడికి వెళ్ళేదో ఎక్కాడు వాడు. రాత్రి 10 అయింది, ఏలూరు రాదు. వాడికి నిద్ర వస్తోంది, ఆకలి అవుతోంది, అంతే కదా. ఏడవటం మొదలుపెట్టాడు అమ్మా అని. వెంటనే ఎవరో ఆ పక్కకు వచ్చి, నాన్న ఆకలి అవుతుందా నీకు అని అంటూ తలంతా నిమురుతూ వాడికి అన్నం కలిపి పెట్టారు. వాడు ఎవరో తెలియదు. అన్నం తిన్నాడు, నిద్ర వచ్చింది, పడుకున్నాడు. అంటే రాత్రి 10 గంటలకి అన్నం తిన్నాడు, సాయంత్రం 6ంటికి బయజవాడలో బండి ఎక్కాడు, నిద్రపోయాడు. తెల్లవారి పొద్దునే 9-9:30 ఆ మధ్యలో వాడికి మెళుకు వచ్చింది. ఆ కిటికీలోనే చూశాట, కడు తెరిచి ఏలూరు అని ఉందట. బండి దిగాడు వాడు. ఏమండి విజయవాడ నుంచి ఏలూరుకి 1-1.5 మ్యాక్సిమం 2 అవర్స్ జర్నీ. అది రాత్రి
6 గంటలకి బండి ఎక్కినవాడు మరుసటి రోజు తెల్లవారులు బండి నడుస్తూనే ఉందా? ఉదయం 9:30కి వాడు దిగితే ఏలూరు అని బోర్డు ఉందా? 15 గంటలు ప్రయాణం చేశాడా? 15 గంటల ప్రయాణం చేశాడా? ఎవరో తెలియనేటువంటి వ్యక్తి వాడికి ముఖం తెలియడు తలంతా నిమురుతూ ఆప్యాయతగా అంత అన్నం పెట్టారా? ఎవరండి? ఇంతకంటే నిదర్శనం చాలా గొప్ప సంఘటన. వాడు ఇప్పుడు బెంగళూరులో పెద్ద ఇంజనీర్గా వాడు పనిచేస్తూ ఉన్నాడు. అమ్మ రక్షణ వలయంలో మా కుటుంబం అంతా ఉందని చెప్పి తప్పకుండా పెద్ద అమ్మాయి విషయం చెప్పా, రెండో అమ్మాయి విషయం చెప్పా, మూడో అమ్మాయి మీకు తెలుసు మా శ్రీమన్నారాయణ గారి భార్య. ఈయన సంగతి ఏమిటంటే ఈయనకి పెళ్ళి అవ్వకముందు ఈయన పెళ్ళి కూడా అమ్మే చేసింది. పెద్ద అమ్మాయి పెళ్ళి అమ్మే చేసింది, మా అబ్బాయి పెళ్ళి అమ్మే చేసింది, ఈ శ్రీమన్నారాయణ మూడో అమ్మాయి పెళ్ళి అమ్మే చేసింది. ఈ అమ్మాయికి అప్పటికి పెళ్ళి అవ్వాల, ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనుకుని రామారావు గారు అని చెప్పని మన లక్ష్మణరావు అన్నయ్య గారికి బంధువు ఒక అతను ఉన్నాడు. అమ్మతోటి అన్నట్ట, అప్పారావు అన్నయ్య ప్రతి వారం ఏలూరులో ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి 2 గంటల సేపు 3 గంటల సేపు అమ్మ కార్యక్రమాలు పెట్టి అమ్మ తత్వాన్ని గురించి, అమ్మని గురించి, జలీలమ్మని గురించి విశేషంగా చెప్తున్నాడు. అమ్మ ఆయన చాలా కృషి చేస్తున్నాడు అని అన్నట్ట. సంస్థను గురించి విశేషమైన కృషి చేస్తున్నాడు అని అన్నట్టు. అప్పుడు అమ్మనదట, వాడిదేముందిరా, వాడి కుటుంబంలో నుంచి ఇంకోటి రాబోతున్నాడు, వాడు చేస్తాడు రా అందట. ఓహో, పెళ్ళి కాకముందు అంటే ఫిక్స్ చేసేసింది, నిర్ణయించేసింది ఎవరికి చేయాలి ఏమిటి అని చెప్పని. అనుకోకుండా ఆయన దూర బంధువులు అవుతారు. సూరంపల్లి ఇప్పుడు మా అల్లుడు గారు చక్కా శ్రీమన్నారాయణ, ఆయన ఇంటికి రావడం, ఏదో పని మీద ఇక్కడికి వచ్చి అమ్మాయిని నేను చేసుకుంటానని అంటాం. సరే వివాహం అయిపోవటం జరుగుతూ వచ్చింది. 4వ అమ్మాయి. ఆ అమ్మాయి వివాహానికి ట్రైన్స్ అన్నీ బంద్ అయినాయి, వేరే దోవేం లేదు, ఇక ఎట్టు ఆగిపోతుందా వివాహం అనుకున్నటువంటి సందర్భంలో ఒక్క ట్రైన్ వదిలిపెట్టారు. ఆ ట్రైన్లో వాళ్ళు వచ్చారు, ఇంతలోతు నీళ్ళలో దిగొచ్చారు. వివాహం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా అనేక అనుభవాలు ఉన్నాయి. పోతే అమ్మాయిల సంగతి చెప్పాను, అబ్బాయి సంగతి చెప్పాను. మీకు ఇప్పుడు అల్లుడికి ఎట్లా విశ్వాసం కలిగిందో చెప్పా, ఈ అల్లుడికి ఎట్లా విశ్వాసం కలిగిందో చెప్పా. పెద్ద ఆయనకి బలమైన విశ్వాసం ఉంది. వీళ్ళు వాళ్ళని లేకుండా మా కుటుంబం అంతా అమ్మ యందు ఆశ్రయించి పూర్ణమైనటువంటి శరణాగతితో ఉన్నామండి. అమ్మ చల్లని నీడలో చక్కగా అమ్మ అనుగ్రహంతో జీవిస్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరూ. అవునండి. ఇంకొక చిన్న సూక్ష్మమైన ధర్మం చెప్పిన విషయం ఒకటి ఉంది. చెప్పండి. సుమారు నాకు 35-40 ఏళ్ళు వయస్సు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు 77 అనుకోండి. అప్పటి సంగతి చెప్తున్నా. వచ్చి ప్రతి బర్త్డేకి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం అమ్మని, ఆ రోజుల్లో అమ్మని కూర్చోబెట్టి మనందరం వ్రతం చేసుకునేవాళ్ళం కదా, కూర్చోబెట్టి వ్రతం చేసుకునేవాళ్ళం. ఈ పద్మనాభం నారాయణ గారిని ఒక నాకు మిత్రుడు ఏలూరు అయినా వస్తూ ఇక్కడ దిగాడు అమ్మని చూద్దామని. దిగితే అక్కడ అమ్మని చూచాడు, ఆనందపడ్డాడు, వెళుతున్నా అన్నాడు. అమ్మన్నది సాయంకాలం వ్రతంలో ఆయన్ని కూడా కూర్చోమను. అప్పటికి ఆయనకి 60 ఏళ్ల వయస్సు. ఆయన అన్నాడు, అమ్మా నేను రాత్రిలో 2-3 సార్లు ప్యాస్కెళ్ళాల్సి వస్తుంది, మరి నేనేం ఆహారం లేకుండా అప్పటిదాకా ఉండలేను, నేను నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా, నేను పెడతాను, నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఉండు అన్నదమ్మ. ఆయన సరే అమ్మ మీద విశ్వాసంతో ఉన్నాడు. అప్పటి రోజుల్లో ఆ వేరే బాత్రూమ్స్ ఉన్నాయి, అవి ఇటువంటి ఏం లేవు ఆ రోజుల్లో. కామన్ బాత్రూమ్స్ అది కింద ఉండే, 2 అంతస్తులు దిగి కిందికి రావాలి. కామన్ ట్యాప్స్ ఉండేది, వాటి కిందే మనం స్నానం చేయాలి. మీకు తెలిసిన విషయం ఇది. సరే రాత్రి ఏ ఇబ్బంది రాలేదు. తెల్లారి పొద్దున్న లేచాడు ఆయన, కిందకి దిగాము. నేను పక్కన పంపు కింద స్నానం చేస్తున్నాను, ఆయన ట్యాప్ కింద స్నానం చేస్తున్నాడు. ఇట్లా వరుసన 10 పంపులు ఉండేవి, ఒక గొట్టం పెట్టి అడ్డంగాను. పైనుంచి వీటన్నిటికీ వచ్చేది ఒకే ట్యాంకులో వాటర్ వస్తూ ఉంటుంది. నేను గడగడ వణికిపోతా ఉన్నా ఆ నీటి చల్లదనానికి. ఆయన బహుశా డిసెంబర్ నెల అయి ఉండొచ్చు, గుర్తులేదు నాకు. ఆయన అన్నాడు, ఏమిటండి వెచ్చటి నీళ్ళు వస్తుంటే వణికిపోతున్నారు అన్నాడు ఆయన. వెచ్చటి నీళ్ళు రావడం ఏంటండి, నేను పక్కన ఇదిగో చల్లగా ఉన్నాయి నీళ్లు అంటే, లేదు ఈ పంపు కింద చేయబెట్టి చూడండి అన్నాడు ఆయన. వెచ్చటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీ పంపులో చల్ల నీళ్ళు వస్తున్నాయి, పక్క పంపు ఒకే ట్యాంపులో వచ్చే ట్యాంకులో నుంచి ఒకే గొట్టంలో నుంచి వస్తున్నాయి. ఓహో, నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఉండులే అన్నదానికి ప్రకృతిని కూడా శాసించి ఆయనకి చల్లటి నీళ్లు వేడి నీళ్ళు వచ్చేటట్టుగా అమ్మ కరుణించింది. ఇంతకంటే ఆయన ఏమైనా చేయగలదండి. గొప్ప అనుభవం ఇది. అక్కడ ఇంకో మాట చెప్పింది, ఆయన ఉండలేనంటే, నాన్న మీరు సాయంకాలం ఫలహారం చేసిన తర్వాత వ్రతం చేసుకోండి, ఆయన భోజనం చేసి వ్రతం చేసుకోమని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది మేము భోజనం చేసాము, చేసుకోవచ్చా లేదా రకరకాలుగా ఉన్నారు. అమ్మ అభిప్రాయం ఏంటంటే చేసుకోవడం ప్రధానం, వయోధర్మాన్ని
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అనుకూలమైన వాతావరణంలో చేసుకోమనేటువంటి ఒక ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ అందించింది అని చెప్పడానికి మీ ముందు ఈ విషయాన్ని. తర్వాత అమ్మ ఇచ్చిన కొన్ని మామూలుగా జరుగుతున్న విషయాల్లాగా కనిపించినా అవి మనకి నిజానికి కొన్ని సందేశాలే. ఒకసారి మేమందరం ఏలూరు నుంచి కారు వేసుకొని ఇక్కడికి వస్తున్నాం, 4-5 ఉన్నాం. గన్నవరం బ్యాక్ ఫ్యాక్టరీ దాకా వచ్చేటప్పటికి ఒక కుక్క మా కారు కింద పడిందండి. అయ్యో, అది ఏడుస్తుంది. మాలో వాళ్ళు ఎవరు కారు ఆపిన పాపాన పోలే, వెళ్ళిపోతా ఉంది, పట్టించుకోలేదు వీళ్ళు అసలు. అమ్మా నిన్ను చూడడం కోసం మేము వస్తూ ఉన్నాం, ఆ కుక్క వచ్చి మా కారు కింద పడింది, ఇది నువ్వు ఏమైనా చేయగలవు గనక దానికి మంచి జన్మని ప్రసాదించమ్మా అని నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మతో జరిగిన విషయం అంతా చెప్పాను. మంచి జన్మ అంటేనో అందమ్మ మీతో. అది కుక్క కదా పడిపోయింది. మంచి జన్మ అంటే అమ్మ మానవ జన్మ ఉత్తమం అని అందరూ చెబుతున్నారు కదా అంటే అక్కడ ఒక సంఘటన చెప్పిందమ్మ. ఇక్కడ 2 కుక్కలు ఒకసారి పోట్లాడుకున్నాయి నాన్న. ఒక ఆడకుక్క దాని స్తన్యభాగం అంతా దాదాపుగా కొరికేసింది మగ కుక్క. అది రక్తాలు వరదలై కారుతూ ఉంది. ఆ దశలో కూడా బిడ్డలకి పాలిస్తూ ఉంది ఆ కుక్క. ఇప్పుడు ఎంతమంది నువ్వు అనుకున్నటువంటి వాళ్ళు పిల్లలకి పాలిస్తున్నారు నాన్న, మానవ జన్మలో ఉన్నవాళ్ళు. అంటే మంచి జన్మ అంటేనో అంటే ఇక్కడ గుణం ప్రధానం కానీ జన్మ కాదు, ప్రధానం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పి అమ్మ మాతృతత్వం కనుక అమ్మది ఆ బిడ్డకి పాలు వీళ్ళు ఇవ్వడలేటువంటి బాధ చొప్పున ఆ కర్తవ్యాన్ని ఇప్పటి అమ్మ చెప్పిందేమో అని అనిపించిందండి నాకు. తప్పకుండా నిజం. నాకు ఓ చిన్నపిల్లలాగా అమ్మ దగ్గర ఒక కూతురు ఉండేది. 4 నెలలకో 3 నెలలకో 2 నెలలకో ఒకసారి అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని తలంతా నిమురుతూ నోట్లో ముద్దలు పెడితే అవి మెల్లిగా తింటూ ఉండేవాడిని. ఈ ఆనందం ముందు ఈ ధర్మాలు శాస్త్రాలు యోగాలు నేను మీకు జ్యోతిదర్శన ఆ ఆనందం ముందు ఇంకేం ఉండదండి. అట్లా ఆనందంగా తింటూ ఉండేవాడిని. ఒకసారి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. అమ్మ అడిగారు, నాన్న అన్న తిన్నావా అని. తినలేదమ్మా అన్న. వెళ్ళి తినను అన్న. ఏం నాన్న అంటే నువ్వు పెడితే తింటానన్న. అమ్మకి ఆ రోజు నిజానికి ఓపిక లేదు. వసుంధరిని పిలిచి ఓ టీపాయ్ అక్కడ వేయించేసేసి ఆ కూరలో అవో తీసుకొచ్చి పెట్టి మొత్తం అన్నంతా కలిపి ఆ రోజు మాత్రం ఓపిక లేక నా చేతులు పెట్టింది. అమ్మ ముద్దలు పెడుతూ ఉంటాను, నేను పెడుతూ ఉంటాను, పెడుతూ ఉంటాను. సుమారుగా 4 మనుషులు అన్నం తిన్నానేమో కూడా నాకు అనుమానం. అమ్మా నువ్వు పెడుతుంటే ఎంత హాయిగా ఉంది అన్నాము. అమ్మేమందంటే తినేవాడికే ఇంత హాయిగా ఉంటే పెట్టేవాడికి ఎంత హాయిగా ఉంటుంది నాన్న. ఓహో. అక్కడ రామకృష్ణన్నయ్య జేమ్స్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు రామకృష్ణన్నయ్య అన్నాడు, అప్పారావు నీ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది గమనించావా అన్నాడు. ఏమిటన్నయ్య అన్న. తినేవాడికే ఇంత హాయిగా ఉంటే పెట్టేవాడికి ఎంత హాయిగా ఉంటుంది అనేది అమ్మ మాట. కాబట్టి మనం తింటూ ఆనందపడేదానికంటే ఒకరికి పెడుతూ ఆనందపడటం అనేది నేర్చుకోవాలి అనేది ఒక అమ్మ సందేశం నీకు. చాలా బాగుంది. అప్పట్లకైతే 2-3 ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అది ఏమిటి అంటే ఆ బిడ్డ తల్లి పిల్ల వచ్చారనుకోండి 4 ఏళ్ళు వెంట పెట్టుకొని తల్లికి పెట్టక్కర్లా, మన చేతిలో ఉన్న బిస్కెటో స్వీటో తీసి ఆ పిల్ల చేతులు పెట్టి తల్లి ముఖం చూడండి, చాలా తల్లి ఎంత ఆనందపడుతుందో. చాలా పడుతుంది. అంటే ఈ బిడ్డకి పెడితే ఆ తల్లికి ఆనందపడితే ఏ బిడ్డకి పెట్టినా అందరి తల్లి ఆనందపడుతుంది కదా. తప్పకుండా చాలా చక్కగా. కాబట్టి అమ్మ ఆనందపడాలంటే ఏం చేయాలంటే మనం తిని ఆనందపడేదానికంటే ఎదుటి వాడికి పెట్టి ఆనందపడటం నేర్చుకోవాలి అనే సందేశాన్ని మీరు పొందారండి. చాలా మంచి సందేశం. ఆయన అన్నాడు, ఇంకొక ఆయన ఒకసారి కలిసి, ఏమండి శివానంద ఆశ్రమానికి వెళ్ళానండి నేను. ఆయన ఏదో అన్నాడు, ఆయన శివానంద గివానంద అన్నాడు. ఆయన నాకేం అర్థం కాలేదు, ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు ఏమిటనుకున్నాను. గివ్ ఆనంద, శివానందులు వారు ఇతరులకు ఇవ్వడంలో ఆనందపడేవాడు కానీ తీసుకోవడంలో ఆనందపడేవాడు కాదు అని ఆయన అన్నాడు అని సరదాగా చెప్పాడు ఆయన. ఏమైనప్పటికీ మనం తినేదానికి అమ్మ సందేశం కూడా ఉంది కదా, తృప్తిగా తిని ఇతరులకి ఆదరణతో పెట్టు. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో. ఇది చాలా విశేషమైనటువంటి సందేశం అని చెప్పి చాలా గొప్ప సందేశం నేను మనసులో అనుకున్నాను. తర్వాత అప్పటి రోజులు 71 పరిపూర్ణ శరణాగతి అని చెప్పేశా కదా. ఏ క్షేత్రానికి వెళ్ళాల్సిన ఎక్కడికి వెళ్ళాల్సిన అమ్మతో అమ్మ ఎస్ అంటే వెళ్ళేవాడిని, లేకపోతే వెళ్ళేవాడిని కదా. పెద్ద తిరుపతిలో చిన్నజీయం గారు 1008 హోమకుండాలు పెట్టి ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి హోమం చేస్తున్నాడు ఆయన. అమ్మ నాకు వీడు చూచి రావాలని ఉంది అన్న. అమ్మని అడిగా. నేను చూపిస్తాలే నాన్న వద్దులేంది. ఓ మహదానంద పడిపోయాను, ఇక్కడ ఉంటేనే తిరుపతిలో జరిగి చూపిస్తుందేమో అనుకున్నాను నేను. అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న ఇప్పటికి మనం అన్నపూర్ణాలయం పెట్టి 8 సంవత్సరాలు అయింది,
అప్పుడు వెలిగించిన గాడిపోయి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆరలేదు కదా, వెలుగుతూనే ఉంది. అప్పటి రోజులు ఏం చేసేవాళ్ళంటే అర్ధరాత్రి కూడా నీళ్లు అక్కడ పొయ్యి మీద వేసే ఉంచేవాళ్ళు. ఏ 10ంటికో 11ంటికో టూరిస్ట్ బస్సు వచ్చినాక అంత బెసట్లో బియ్యం వేసేసేటప్పటికి అమ్మ దర్శనం చేసినప్పటికి వీళ్ళకి భోజనం పెట్టి వంట అయిపోయి పెట్టేసేవాళ్ళు. అమ్మ దగ్గర జరిగేటువంటిది నిత్యాన్నదానం అని వీళ్ళు అంటుంటారు, కాదు అన్నదానం అమ్మ అంగీకరిస్తున్నారు. ఇది నిరత అన్నదానం అంటే ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఎవరొచ్చినా పెట్టడం అమ్మ. తర్వాత ఈ గాడిపోయి లేకుండా గ్యాస్ ఇప్పుడు వచ్చినాయి, కానీ కొన్ని సంవత్సరాలు ఇటీవలి కాలం వరకు కూడా ఆ గాడిపోయి వెలుగుతూనే ఉండేది. అట్లాగే ఉంది. అంటే అమ్మ దృష్టిలో ఏమిటంటే ఈ 10 మందికి పెట్టేటువంటి అన్నం ఏదైతే ఉన్నదో ఈ లోపల ఉన్నాడుగా ఒకడు అగ్నిహోత్రుడు వైశ్వానుడు అనే పేరుతోటి వాడికి వేసేటటువంటి దానికంటే ఇది పెద్ద హోమమా నాన్న ఆయన తెలియపరిచింది మీకు అని. అన్నదానానికి మించిన హోమం ఏదీ లేదు నాన్న అని అమ్మ ఒక సందేశాన్ని అంది. ఆ తర్వాత అమ్మ గురువుగా ఎట్లా పనిచేసింది నేను ఆనందం కలిగే చెప్తాను. హైదరాబాద్ వచ్చారమ్మ, మన రాజగోపాలాచారి బంజారా హిల్స్లో ఉండేది. అమ్మ అక్కడ వచ్చారు, వీళ్ళందరూ పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఆ పక్క గదిలో శ్రీపాద వారు ఒక తాత్విక చర్చ జరుపుతూ ఉన్నారు. అమ్మ సంభాషణ, అమ్మతో గురించి ఆ వివరాలన్నీ అందిస్తూ. నాకేమో ఈ తత్వ విచారణ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఈ కారణం చేత నేనేం చేశానంటే ఆ గదిలోకి వెళ్ళాలంటే అమ్మ గదిని దాటి ఇట్లా వెళ్ళాలి. అమ్మ చూస్తుందేమో నన్ను మెల్లిగా వంగి ఆ పక్కకి వెళుతున్నా. అమ్మ చూసి నాన్న ఇలా రమ్మంది, వెళ్ళే. కానీ నా మనసులో ఉన్నది ఏమిటి అమ్మకి తెలుసు కనుక నేను చెబుతాలే కూర్చోవాలి. అమ్మ మాట అంటే ఇంక నేను ఉపన్యాసం వెళ్ళాల్సిన పని నాకేమొచ్చింది. ఒక రకంగా ఆనందపడ్డా, సాక్షాత్ అమ్మ గురువుగా అమ్మే అంగీకరించింది కదా అని చెప్పని అనుకుంటూ ఉంటే అప్పట్లాగా ఇప్పుడు ఏ పుస్తకం చదవాల్సిన పని లేదండి. డౌట్ ఏదైనా వస్తే అమ్మ దగ్గర ఎదురుగా కూర్చొని అట్లా అనుకుంటే మనసుకు తోస్తూ ఉంటుంది. దీని ఆన్సర్ ఇది. అమ్మ చెవటం అంటే అమ్మ తోపించడం కూడా చెవటమే, తోపింపచేయటమే. చాలా బాగుంది. 2 మూడోది ఇంకోటి ఏమిటంటే అమ్మ అట్లా మనకి ఎప్పుడు ఏది అవసరం. ఒకసారి ఏం జరిగిందంటే నేను రోజు సత్సంగానికి వెళుతూ ఉంటాను ప్రతిరోజు కూడా. మా ఆవిడకి ఇంట్లో ఆవిడకి పెద్ద మెడుకు తెలియదు, కానీ భక్తి విశ్వాసాలు బలంగా ఉన్నాయి. ఆయన రోజు సత్సంగానికి వెళ్తూ ఉన్నాడు. నా ఇంట్లో కుదరడం లేదు నాకు, నేను ఏం చేయాలి, ఈ మనవరాళ్ళతో వాళ్ళతోటి వంట గింట వీటితోటి సరిపోతూ ఉంది. మరి నా సంగతి ఏమిటమ్మా, నాకెవరు చెబుతారు అనుకున్నది ఈవిడ. అప్పుడు ఈవిడ కాళహస్తి స్వాములు రాసిన గీతను గురించి ఆయన రాశాడు, ఆయన వచనంలో ఉంది. అది చదువుతూ ఉంటే ఆవిడకి వెంటనే అమ్మ అంటే ఎందుకు చెప్పానంటే స్ఫురణిస్తుందనే దానికోసం చెబుతాను. అమ్మ ఫోటోలో నుంచి ఈ పేజీ తీయి అని వచ్చిందట. ఆ పుస్తకంలో ఆ పేజీ తీసి గుర్తుపెట్టింది. ఆ అధ్యాయం ఏమిటి ఆ శ్లోకం అంటే యత్ కరోషి 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఏమిటి దాని అర్థం ఏమిటంటే నువ్వు ఏం చేసినా తిన్నా నాకు అర్పణ చేసి నువ్వు తిను, చివరి దశలో నీ సన్నిధిలో చేర్చుకో, ఇదే నా కోరిక. మీ కోరిక నెరవేర్చింది. 1 సంవత్సర కాలంగా ఇప్పుడు ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకొని మా శ్రీ విద్యా నిలయం అని సుమారుగా 30 ఫ్లాట్స్ తోటి మా అల్లుడి గారు కట్టాడు. అందులో నేను తీసుకొని ఇక్కడే అమ్మ సేవ చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాను. మీరు అదృష్టవంతులు, అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. ఆ పక్కన ఉన్నావిడే నా సహధర్మచారిని, పేరు కుసుమాంబ. మీరు మీ యొక్క అనుభవాలని అనుభూతుల్ని ఆధ్యాత్మికంగా లౌకికంగా అమ్మ మీ చెంత ఉండి ఏ రకంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపించడం గురించి వివరంగా మా అందరికీ తెలిపినందుకు నమస్తే. అమ్మ అనుగ్రహం మన అందరందు ఎల్లప్పుడూ ఇలాగే వర్షించాలని అమ్మని ప్రార్థిస్తూ నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.